ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. సోదర మహాశైలరా, ఈరోజు ప్రెస్ క్లబ్లో కడప ఉక్కు స్టీల్ ప్లాంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమకు గుండెకాయలనేటువంటి కడప ఉక్కు స్టీల్ ప్లాంట్ సాధించడానికి మనం యునైటెడ్ ఫోరంగా ఏర్పడి ఈ ఉక్కు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా, అధికారంలో వచ్చిన తర్వాత ఒక రకంగా ఉక్కు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా కాక యువతకు ఉపాధిని కల్పించే విధంగా దృఢ సంకల్పంతో కృషి చేసి రాయలసీమ మరియు కడప జిల్లా అయినటువంటి ఉక్కు స్టీల్ను తప్పకుండా సాధించి, ఏదైతే రాష్ట్రంలో 2022కు జగన్ ప్రభుత్వం చెప్పినటువంటి నిరుద్యోగం ఎంత ఉందంటే 4,16,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. అంటే ఇప్పటికి మళ్ళీ 2 సంవత్సరాలే కాబట్టి ఇంకా పెరిగారు. అదేవిధంగా ఒక కడప జిల్లానే చూసుకుంటే 60,000 మంది వరకు యువత నిరుద్యోగంగా ఉన్నారు. అలాంటి నిరుద్యోగానికి సంబంధించిన ఉద్యోగం ఇప్పించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ వస్తే ఉపాధి ఎంతమందికి వస్తుందంటే ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా ఒక 15,000 మందికి ఉపాధి అనేది దొరుకుతుంది. కావున ఉపాధి లభించాలి, రాయలసీమ రత్నాల సీమగా మారాలంటే తప్పకుండా స్టీల్ ప్లాంట్ రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏదైతే 2018లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారో ఆ స్టీల్ ప్లాంట్ను తప్పకుండా తన ఆశయానికి అనుగుణంగా ఉక్కు స్టీల్ ప్లాంట్ను ప్రారంభించాలని మనం కోరుతున్నాము. వెంటనే కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించుకొని ఈ స్టీల్ ప్లాంట్ను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ ఉద్యమాన్ని రాయలసీమ వ్యాప్తంగా తీసుకొని పోతాము. అదేవిధంగా ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని కూడా ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది. అలా కాకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రభుత్వమే నడిపించే విధంగా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం నడిపించకపోతే ఒక మహాకూటమి లాంటివంటి 5 స్టీల్ ప్లాంట్ సంస్థకు సంబంధించి వాళ్ళను కలుపుకొని ఏదో ఒక సంస్థకు ఇచ్చి వారు స్టీల్ ప్లాంట్ అయితే తప్పకుండా ప్రయత్నం చేసి ఈ కడపకు ఒక రాయలసీమకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ను తప్పక సాధించవలసిన అవసరం ఉందని మేము ఈ యునైటెడ్ ఫోరం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. ఇంకా ఈ సంస్థలను కలుపుకొని సంస్థ ముందుకు వెళ్తుందని ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా మనము ఒక హెచ్చరిక ద్వారా కూడా తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాము. నా పేరు మూవ్మెంట్ ఫర్ పీస్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం. అందరితో కలిసి అందరినీ కలుపుకొని స్టీల్ ప్లాంట్ను సాధించుకునే దిశలో భాగంగా కడప జిల్లా ఉక్కు హక్కు అయినటువంటి స్టీల్ ప్లాంట్ను సాధించుకోవడం కోసం స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. అయితే రాయలసీమ అనగానే, అందులో ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్ అనగానే అది వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధత ఇవాళ కూడా రాయలసీమ ప్రజల్లో, నాయకుల్లో ఉంది. విభజన బిల్లులో స్పష్టంగా స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కు, అలాగే స్టీల్ ప్లాంట్ కడపకు పేర్కొన్నప్పటికీ కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఎజెండాలో కానీ, ముఖ్యంగా వాళ్ళ మేనిఫెస్టోలో కానీ స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. గతంలో ఈ కూటమిలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ మన ఎంపీ రమేష్ కానీ, అలాగే ఇప్పుడు ఎంపీగా కూడా ఆయన గెలిచారు, అలాగే బీటెక్ రవి, వీళ్ళు ఆమరణ నిరాదీక్ష కూడా కడపలో చేసినారు. అంతేకాకుండా ఉక్కు ప్రవీణ్ కూడా ఉద్యమాన్ని నడిపి చివరి వరకు తన శాయశక్తులా నడిపి నిరాదీక్ష కూర్చొని ఆమరణ నిరాదీక్ష కూడా చేసినటువంటి ఉక్కు ప్రవీణ్ కూడా టీడీపీ పార్టీలో కలిశారు. ఆ పార్టీలో ప్రధానంగా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కడతామనేటువంటి ఉద్దేశంతో శంకుస్థాపన చేసినందుకే ఆ పార్టీలో ఆయన చేతానని కూడా ప్రకటించడం జరిగింది. గతంలో చాలామంది, అంటే జమలమూడుకు సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు అయితేనేమి,
స్టీల్ ప్లాంట్ సాధించుకోవడానికి మొట్టమొదట రాయలసీమ ప్రాంతం నుంచి, మన కడప ప్రాంతం నుంచి మానవ హక్కుల వేదిక జయశ్రీ మేడం, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, నేను, కొంతమంది సిపిఐ సిపిఎం అందరూ కలిసి నారాయణ రెడ్డి గారినే కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇది హార్మోని పెట్టే వాయిస్తూ ఉంటేనే ఇది ఎప్పుడైనా కూడా సాధించుకోగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్కు ఆ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది జమ్మలమడుగు ప్రాంతంలోనే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, అలాగే బీజేపీలో కూడా స్టీల్ ప్లాంట్ కావాలనేటువంటి డిమాండ్ చేసినటువంటి నాయకులు ఉన్నారు. ఇది వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధత అవసరం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మనము సాధించుకోకపోతే ఇక ఎప్పుడు కూడా ఈ స్టీల్ ఫ్యాక్టరీ రాదు. రావడానికి ఏం చేయాలా అని అంటే, కేవలము నాయకుల్నే నమ్ముకొని వాళ్ళే ఉద్యమాలు చేసి తీసుకొని వస్తారనేటువంటి భ్రమలు మాకు తొలగిపోయినాయి. విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులందరినీ కలుపుకొని, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్లను కలుపుకొని యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఎవరైతే కలిసి వస్తారో అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఉప్పెనలాగా ఈ ఉద్యమం సాగుతుంది. ఈ ఒక ప్రణాళికబద్ధంగా, అంటే డే బై డే ఒక ప్లానింగ్ ప్రకారంగా యాక్షన్ కూడా ఉంటుంది. తప్పకుండా స్టీల్ ప్లాంట్ను మేము సాధించుకుంటామనేటువంటి దిశలోనే చురుగ్గా పనిచేస్తాం. ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఒక సంస్థలాగా ఏర్పాటు చేస్తే దీనిలో అనేక సంస్థలను కూడా విలీనం చేసుకుంటాం. అందుకోసమే యునైటెడ్ ఫోరంగా ప్రకటించడం జరిగింది. టీడీపీ నాయకులను కలుస్తాం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధాన పక్షమైనటువంటి అధిష్టానాన్ని కలుస్తాం, రాహుల్ గాంధీని కూడా కలుస్తాము, అలాగే చంద్రబాబు నాయుడిని కలుస్తాము, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మాజీ సీఎం గారిని జగన్ని కలుస్తాము, అందరినీ కలుపుతాము. అందరితో కూడా ఈ తప్పనిసరిగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలనేటువంటి దిశలో కృషి చేస్తామని ఈ పాత్రికేయ సమావేశంలో మేము తెలియజేస్తున్నాము. కలందరు రాయలసీమ ఉద్యమాల్లో మొదటి నుంచి కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని, అలాగే నేనే ఈ కన్వీనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రారంభం నుంచి అది పూర్తి చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం ఉధృతంగా చేసేందుకు సిద్ధమైనాను. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని, రాయలసీమ ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని, స్టీల్ ప్లాంట్ సాధన సమితిలో క్రియాశీలకంగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వాడిని. అలాగే ఎంపీజే సలీం గారు, ఆయన కో కన్వీనర్గా ఉన్నారు. ఇంకా చంద్ర గారు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, ఆయనను కూడా కో కన్వీనర్గా తీసుకున్నాము. కుళాయప్ప ఆటో యూనియన్కు సంబంధించి ఆయన కూడా కో కన్వీనర్గా ఉన్నారు. అలాగే మన మధ్యలో సుబ్బరాయుడు, ఆయన టీ గ్లాసుల కంపెనీ ఉంది. ఎవరైతే వస్తారో వాళ్ళనే తీసుకొని వాళ్ళతోనే ఉద్యమాన్ని ఉధృతం చేసి స్టీల్ ప్లాంట్ తప్పకుండా సాధించుకొని రాయలసీమకు, కడప జిల్లాకు కానుకగా, ముఖ్యంగా యువతకు కానుకగా ఇస్తాము. మన ఆకాంక్షల్లో ప్రధానమైనటువంటి ఆకాంక్ష సింగిల్ ఎజెండా స్టీల్ ప్లాంట్ ఒకటే. నమస్కారం.